ఒక మసూద, ఒక విరూపాక్ష, ఒక దూత, మరో మా ఊరు పొలిమేర. ఫాస్ట్ 4 ఇయర్స్ నుండి అన్ని చీకటి మూవీస్, చీకటి వెబ్ సిరీసెస్. అయితే హర్రరు లేదంటే థ్రిల్లరు. ఇవే కొంచెం వర్కౌట్ అవుతున్నాయి కూడా. ఆడియన్స్ కూడా ఇవే చూస్తున్నారు. అది కూడా చేతబడి మూవీస్ అంటే చాలు ఫోకస్డ్గా పనులు మార్కుని మరీ ఎంగేజ్గా చూస్తున్నారు. మేబీ చేతబడి నేర్చుకోవాలనుకుంటున్నారేమో. అయినా ఆడియన్స్ కూడా సైకోల్లో తయారయ్యారు. హర్రర్ మూవీస్ అన్నా ఏం భయం లేకుండా కళ్ళు మూయకుండా చూస్తున్నారు. ఇది మొదటి రకం. రెండో రకం, వీళ్ళు ఇంకా డేంజరు. భయమేస్తున్న హారర్ మూవీస్ చూద్దామంటారు. సరే అని వీళ్ళతో చూస్తే మూవీస్లో దెయ్యాలు ఇచ్చే ఎఫెక్ట్స్ కంట పక్క నుండి వీళ్ళు ఇచ్చే ఎఫెక్ట్సే ఎక్కువ భయపెడతాయి మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటి మూవీస్ తీస్తున్నారు. మేబీ చేతబడి స్కూల్స్, కాలేజెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారేమో. రీజన్ అయితే ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించడానికి మోస్ట్ సూటబుల్ మూవీస్ అయితే హర్రర్ మూవీసే. ఎలా అంటే లైట్ ఆఫ్ చేస్తే చాలు హర్రర్ మూవీ సెట్ అయిపోతుంది. మార్నింగ్ సూర్యుడు బాయ్ బాయ్ చెప్తే చాలు హర్రర్ మూవీ సెట్ అయిపోతుంది. సరిగ్గా అవైలబుల్ బల్బులు ఉంటే ఇంకా మంచిది. అలాగే పగులులు, బేట్లు కూలిపోవడానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే ఇంకా మంచిది. చేతబడి మూవీస్ అంటే ప్రొడక్షన్ ఎలిమెంట్స్ ఏముంటాయి? అయితే నిమ్మకాయ, లేదంటే దారం, అయితే ఎర్రచీర, లేదంటే తెల్లచీర, పండక్కి వేసుకోక మిగిలిపోయిన ముగ్గు కలర్స్. ట్రెండ్ అయితే ఇదే నడుస్తుంది, ఫాగ్ అయితే కాదు. మీకు నచ్చిన చేతబడి మూవీస్ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో లైక్ వేసుకోండి. మీకు నచ్చిన పార్టీకి ఓట్ వేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.